ప్రెస్సుల కన్నా దారుణం అయిపోయారా? ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు, నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు. మాకు తెలుసు పృథ్వీరాజ్ అంటే అనేది. దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది వచ్చింది. నేను ఒక్కడనే నా వాయిసే కరెక్టు, పృథ్వీరాజే కరెక్టు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉంటే అన్న ఉండాలి, లేకపోతే కొండ ఉండాలి. ఆ రెండూ లేవు. కష్టపడి పని చేసాం. తర్వాత వచ్చి ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం. కరోనాలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు అప్పుడు. ఆ టైంలో మెగా ఫ్యామిలీ, మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర బోల్డన్ని లక్షలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు వెంకటేశ్వర స్వామికి, అలాగే లక్ష్మీ నరసింహస్వామికి, మెగా ఫ్యామిలీకి. ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం. అది ఈ బతుక్కి ఒక సార్థకం ఉంది. కాబట్టి ఎవరో కోసం మనం మైకి పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబం కోసం మైకి పట్టుకుందాం, మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైకి పట్టుకుందాం. అందుకే జనసైనికుడిగా నేను దీంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ మీట్లో మాట్లాడతాను. వాడు ఒక మనిషి అన్న చెప్పండి, వదిలేయండి. ప్రచారం ఆల్రెడీ మేము 10 రోజులు అయిపోయిందంటే ఇప్పుడు నిన్న 17 ర్యాలీ జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చాము. ఆ ర్యాలీలో మన వర్మ గారు, అలాగే గొల్లపూర్లు ర్యాలీ, వర్మ గారు, నాగబాబు గారు, వారితో పాటు నేను మొత్తం ప్రచారం చేసి వచ్చాము. అద్భుతమైన స్పందన. ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడడం. నాకు ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ, నాకు నెల అయితే నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుందనే ఒక నమ్మకం మీరు. నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని. అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ రెండోసారి అయ్యాడు ఆయన. వీళ్ళు ఏంటంటే 175 వచ్చేస్తున్నాడు, నువ్వు అంత స్తబ్దతగా ఉండాలి. నువ్వేమో ప్రతి ఒక్కడి మీద ఎదురుపడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు, ఏం వస్తే మీకు ఏం చేసి మీ భాగవతాలు బయటపడతాయి. మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్ట్రీట్కి ఒకడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు. అది. థ్యాంక్ యూ. ఇటే పేరు రాకడ అటే పేరు రాకడంటే మాలాంటి వాళ్ళు అప్పుడు తాడేపల్లి ఉన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మా హర్రాజ్ జోగయ్య గారు ముద్రగడ్డ పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది అంటే కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అటే పెళ్ళతాడు, పిల్లలు ఏం చేస్తారు, గవ్వకని అటే వెళ్తారు. ఓటేమిటి కాళ్ళు లేవా, అందుకని పెళ్ళప్ప అలా ఉంది ముద్రగడ్డ గారు వైఖరి చూస్తే. ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవడో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసింది తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టరే. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే దోషపడుతుంది బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్ర హీరోడు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించేవాళ్ళు కదా, ఇంట్లోకి బెల్లం రాణించేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని మొలతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా పొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాల సినిమాలో ఆ టైప్లో ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటా. మొలతాడు లేని వాళ్ళు ఎవరు ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పు జిల్లాల్లో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దమ్మ చేయించింది. అది ఇక్కడ రూరల్లో ఉంది, అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తాను కెమ్మపూడి మొలతాడు. ఇవి కాదండి, రంగా గారు లాంటి లీడరు కాపోయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు. కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు. ఆయన మనం కోల్పోయాం. తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా ఎదుగుతుంటే పార్టీలో ఉండి పార్టీ ఆఫీసులోనే దరిద్రుడు అతను పరకాల ప్రభాకర్ ఎవరో అతను ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం పార్టీ ఆఫీసులో ఉండి ఇలాంటిది అలాంటిదని మాట్లాడితే మేము మా పెద్ద ఆయన ఏంటంటే అతి మంచితనం. ఆయన ఏంటంటే ఫోన్లేరా మనకి ఎందుకంటే మొన్న ఈ మధ్య రోజా గారు ఇలా మాట్లాడారంటే
ఇలాగ బోలాశంకర్ ప్యాచ్ వర్క్ టైంలో అడిగితే మీరు ఇంటికి పిలిచారు, బట్టలు పెట్టారు, భోజనం పెట్టారు, గౌరవించి పంపించారు. వాళ్ళు నూరాయన ఏంటంటే ఆవిడ ఎలా మాట్లాడింది, పవన్ కళ్యాణ్ అడ్డగాడిదంటారు. మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనం నారాయణ గారు ఎవరు ఉన్నారు, అధికార ప్రతినిధి, ఆయన అన్నాడు, అమ్మ నీకు 50 వచ్చినాయి, నువ్వు గాడిదవా నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన సంస్కారవంతురాలు, అది ఏదన్నా బిల్డప్ పెంచుకుని జగన్ కళ్ళలో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈయన కూడా అలా తయారాడు. నాకేమో 60 తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ 105 ఇచ్చాము, ఎంతమందిని గెలిపించావు నువ్వు కాపు నాయకుడు అయ్యండి, ఒక్కడికి గెలిచాడు. ఆ దరిద్రుడు కూడా